గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. ఇవాళ నేను చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. రాగండి చేప తెచ్చారు, మామయ్య గారు తెచ్చారండి. నిన్న రాత్రే ఉప్పు పసుపుతో మ్యాగ్నేట్ చేసేసుకున్నానండి. నేను ఉప్పు పసుపు కారం వేసి కాస్త. ఈ పులుసుకు కావాల్సిన పదార్థాలండి, నెల్లూరు చేపల పులుసు అన్నాను కదండి, మామిడికాయ చాలా ఇంపార్టెంట్. నేను తీసుకున్నాను ఒక మామిడికాయ, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. చూడండి, ఉల్లిపాయలు నేను సన్నగా ఏం తరగలేదండి, అలా తరిగాను. అన్నీ తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు పక్కన చింతపండు కూడా నానపెట్టుకోవాలి. సో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టేసుకున్నాను. ఆ గుజ్జును మనం పోసుకోవాలి. మీకు తెలిసిందే చేపల పులుసు అంటే. ఇప్పుడు నేను దాకన పెట్టుకున్నానండి. దాకన పెట్టుకొని నేను మస్టర్డ్ ఆయిల్ని వాడుతున్నానండి. చూడండి, చేపల పులుసు అంటే ఆవకాయలో ఉన్న నూనెతో వాడితే చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు. అది ఆవకాయ నూనె కాదండి, ఆవ నూనె. ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్. సో అదే మస్టర్డ్ ఆయిల్. దాంట్లో కొన్ని మెంతులు వేసుకున్నానండి. మెంతులు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. సో ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఫాస్ట్గా ఎర్రగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఎప్పుడూ ప్రతి కూరలో ఉప్పు వేసేస్తాను. నేను వాడేది గల్లుప్పు అండి. సో కొంచెం గల్లుప్పు వేసేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని నేను చక్కగా అది బాగా వేగేదాకా అలా వేపుతానండి. చూడండి, అలా వేగుతుంది. సో బాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కర్లేదు చేపల పులుసుకి, కానీ నాకు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోతే చాలా అంటే చాలా ఆ ఫ్లేవర్ మిస్ అవుతాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు కాస్త వేగాక. సో అవి కూడా వేగాయి బాగా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసానో చూసారా? చాలా తక్కువ వేసాను, ఎందుకంటే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లా. వేయకపోయినా బాగానే ఉంటుంది, వేసాను. చూడండి, ఇక్కడ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త వేగనిస్తున్నానండి. సో బాగా వేగనివ్వాలి, అవి కూడా పచ్చివాసన పోయేలా వేగనిస్తే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అది వేగాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసేసాను, అది వీడియోలో తీయలేదు. పసుపు కూడా వేసుకోవాలండి. అండ్ నేను ఆ చేపల్లో కూడా పసుపు కూడా వేసాను కాబట్టి కొంచెం ఏదో వేసాను. దాని తర్వాత టమాటా ముక్కలను వేసుకున్నాను. ఆ 2 టమాటాలను కట్ చేసుకున్నాను కదా, ఆ టమాటాలు కూడా వేసి అవి బాగా మగ్గే వరకు మనం మగ్గనివ్వాలి. టమాటా అనేది కనపడకూడదండి అసలు. యాక్చువల్లీ కనపడకుండా మనం మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గాయి, చూసారా? అలా బాగా మగ్గనివ్వాలి, ఇంకొంచెం మగ్గాలి. చూడండి, మగ్గినాయండి బాగా. ఇప్పుడు మనం నానేసిన చింతపండు నుంచి పులుసు తీసి ఆ పులుసు పోస్తున్నాను. సో అది ప్యూర్ పులుసు అండి, అంత వచ్చింది పులుసు. సో మనకు తగ్గ మనం గ్రేవీకి తగ్గ నీళ్ళు పోసుకోవాలి. సో నీళ్ళు పోసుకున్నానండి. పోసుకొని ఇప్పుడు బాగా బాయిల్ వచ్చేదాకా హైలో పెట్టి ఒక బాయిల్ వచ్చేదాకా మూత పెట్టేసి హైలో పెట్టుకుంటున్నాను. సో మూత పెట్టేసి చక్కగా మరగనివ్వాలి. బాగా మరగాలండి, చింతపండు పులుసు బాగా మరిగితేనే దాని యొక్క రుచి. సో బాగా మరుగుతుంది కదండి, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చేప ముక్కలు వేసుకోవాలి. లేదంటే హైలోనే ఉంటే ఏమవుతుందంటే చేప ఊరికే ఉడికిపోతుందండి. మటను చికెను ఇలా కాదు, చేప చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందుకని మనం సిమ్లో పెట్టేసుకుంటే అది చితికిపోకుండా ఉంటుంది. సో చేప ముక్కలన్నీ వేసుకున్నాను. వేపుడికి నేను పక్కన పెట్టుకున్నానులేండి, ఓన్లీ పులుసుకి
చాలామంది మా వాళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు కదండి వాళ్ళు ముళ్ళు అని తినరు. అదే వేపుడు ముక్క అయితే అప్పడంలాగా నవిలేస్తారు. కానీ పులుసు ముక్క అంటే వాళ్ళు ముళ్ళు నాన్న అది నాన్న ఇది నాన్న అంటూ ఉంటారు. సో పులుసులో ఓన్లీ తలకాయలు, ఆ పొట్ట ముక్కలు, నడుము ముక్కలు వేసి నేను మా మిస్సెస్ తింటాం. మా మామగారు తింటారు. పిల్లలు అయితే తినరు, మా నాన్న కూడా తినరు. అందుకని నేను కొంచెం పులుసు పెడుతున్నాను. సో మూత పెట్టి సిమ్లో బాగా ఉడికించుకోవాలి. చూడండి బాగానే ఉడుకుతుంది కదండి. సో చూడండి, నేను చూసారా సిమ్లోనే ఉంచానండి. నేనేమి సిమ్లోనే ఉంచాను, సిమ్లోనే ఉంచి చేశాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు పెట్టుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు పెట్టి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను చక్కగా. నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ ముక్కలు ఖచ్చితంగా ఉండాలండి. మామిడికాయ ముక్కలు లేకపోతే దాన్ని నెల్లూరు చేపల పులుసు అని అనరు. చూడండి, అది మనం ఇంకా గరిటె వేసి తిప్పకూడదు. ఏదో ఒక 2 నిమిషాలు అయింది కదా అని 2 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడే వేసాను, ఇంకా బాగా ఉడికి ఉంటుందని నేను అలా వేసాను. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈసారి నుంచి మనం ఏం చేస్తామంటే దీంతో అసలు తిప్పకూడదండి. చూడండి, ఇంకోసారి తిప్పాను, చేత్తో ముక్కని అసలు కదపకూడదు. గరిటతో కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కలపాలి. ఎలా కలపాలో నేను చూపిస్తానండి. చేత్తోనే కలపాలి, గరిటె పెట్టుకోకూడదు. చూడండి, నేను బాండీ తీసుకొని ఎలా అయితే కలుపుతున్నానో అలానే కలపాలండి. లేదంటే ముక్క ఉడికిపోయి ఉంటుంది, ఆ ముక్క చిరిగిపోయే అవకాశం ఉంది. అందుకని మనం కలుపుకోవాలంటే అలానే కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్కి అలా 2 మినిట్స్కి అలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆయిల్ కూడా బయటకు వచ్చిందండి ఫుల్గా. సో ఇంతేనండి చేపల పులుసు. మీరు కూడా చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. కామెంట్ చేయండి చేసుకున్న తర్వాత ఎలా కుదిరిందో. మీరు కూడా చేసుకొని తినండి. బాయ్.